ఇంటర్వ్యూలో మోస్ట్లీ అడుగుతున్న మెథడ్ మనం ఏదైతే చూడబోతున్నాం, ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్ మెథడ్. ఈ మెథడ్ అయితే ఇంటర్వ్యూస్ లో ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్ రౌండ్ లో కన్ఫర్మ్ గా అడుగుతున్నారు చాలా కంపెనీస్ లో. సో టుడే ఈ మెథడ్ ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు డే 16 ఆఫ్ యాప్టిట్యూడ్ రౌండ్ క్లియర్ చేద్దాం 50 days సిరీస్. సో టుడే క్వశ్చన్, ఏ షాప్కీపర్ మార్క్స్ ఇన్ ఆర్టికల్ at 2400 and gives a discount 10%. If the cost of the price of the article is 1800, find the profit percentage. సో ఒక షాప్ కీపర్ 1800 కి ఒక ఆర్టికల్ అయితే బై చేశాడు, 2400 కి సేల్ చేస్తున్నాడు. సో 10% డిస్కౌంట్ అయితే ఇచ్చాడు ఈ 2400 కి. సో అతనికి ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ మోస్ట్లీ ఇన్ఫోసిస్, టీసీఎస్ కంపెనీస్ లో రిపీటెడ్లీ అడుగుతున్నారు యాప్టిట్యూడ్ రౌండ్ లో. సో ఇలాంటి క్వశ్చన్ ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. సో అతడు సేల్ చేస్తుంది 2400 కి. సో అతడు 10% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి 10% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు 240 అమౌంట్ అనేది లెస్ అవుతుంది ఈ 2400 లో. సో 2400 మైనస్ 240 ఈక్వల్ టు 2160. 2160 కి అతడు ఆర్టికల్ అయితే సేల్ చేయబోతున్నాడు. సో 2160 కి ఆర్టికల్ సేల్ చేస్తుంటే అతడు బై చేసింది 1800 కి. సో ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ప్రాఫిట్ ఈక్వల్ టు, ఫస్ట్ మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు అమౌంట్ ద్వారా ఎంత ప్రాఫిట్ వచ్చింది ఫైండ్ అవుట్ చేయాలి. సో 2160 మైనస్ 1800. సో 360 అతనికి ప్రాఫిట్ వచ్చింది అమౌంట్ ద్వారా. క్యాష్ ద్వారా అతనికి 360 అమౌంట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫార్ములా ఉంది ప్రాఫిట్ కి. ప్రాఫిట్ ఈక్వల్ టు ప్రాఫిట్ అమౌంట్ డివైడెడ్ బై ఫస్ట్ అతడు బై చేసిన అమౌంట్ 1800 ఇంటూ 100. మనం 100 కి పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ఇంటూ 100 తీసుకున్నాం. సో ప్రాఫిట్ అమౌంట్ 360 డివైడెడ్ బై 1800 ఇంటూ 100. 1010 ఈ 10 18 1 18 20 సో 20%. సో సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది.